హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 130వ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. అయితే 130వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆగస్టు 20 నాడు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లులోని ముఖ్యమైన అంశం ఏంటంటే తీవ్ర నేరాభియోగాలపై అంటే 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధింపబడిన నేరాలకు అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నట్లయితే అది రాష్ట్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి అయినా కానీ 31వ రోజు ఆ పదవి నుంచి తప్పించబడతారు. అయితే కేంద్ర మంత్రులు అయితే ప్రధానమంత్రి సిఫారసుపై రాష్ట్రపతి తొలగిస్తాడు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు అయితే దానికి ముఖ్యమంత్రి సిఫారసుపై గవర్నర్ తొలగిస్తారు. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలలోని మంత్రులు గిట్ల 30 రోజులు నిర్బంధంలో వరుసగా ఉన్నట్లయితే ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్ తొలగిస్తారు. ఇట్లా తొలగించకపోతే 31వ రోజు ఆటోమేటిక్గా వారి మంత్రి పదవి రద్దవుతుందని చెప్పి ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో పేర్కొనడం జరిగింది. మరొక ముఖ్య అంశం ఏంటంటే నిర్బంధంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మంత్రి పదవులు చేపట్టే అవకాశం కూడా ఉన్నట్లు ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 75, 164, 239 ఏఏలను సవరించే అవకాశం ఉంది. 75వ ఆర్టికల్ కేంద్ర మంత్రి మండలికి సంబంధించిన అంశాలను పేర్కొంటుంది. అదేవిధంగా 164వ ఆర్టికల్ రాష్ట్ర మంత్రి మండలి గురించిన విషయాలను పేర్కొంటుంది. అదేవిధంగా 239 ఏఏ అనే ఆర్టికల్ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన మంత్రి మండలి గురించి తెలియజేస్తుంది. ఈ బిల్లులో గమనించాల్సిన అంశం ఏంటంటే కేవలం మంత్రి పదవులు మాత్రమే కోల్పోతారు. వాళ్ళు శాసనసభ, పార్లమెంటరీ సభ్యులుగా వారి పదవిని కోల్పోరు. కేవలం మంత్రి పదవిని మాత్రమే కోల్పోతారు. అది కూడా నిర్బంధంలో ఉన్నంత కాలమే. మళ్ళీ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని లోక్సభ ముజవానీ ఓటుతో నిర్ణయించడం జరిగింది. అయితే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 31 మంది సభ్యులు ఉంటారు. వారు 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ నుండి ఉంటారు. ఈ జేపీసీ తన నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలివారం చివరి రోజున సమర్పించాల్సి ఉంటుంది. ఈ బిల్లులో దోషిగా నిర్ధారించబడడం ఆధారంగా కాకుండా కేవలం నిర్బంధం ఆధారంగా తొలగించడానికి అవకాశం కల్పించారు. ఇది న్యాయ సూత్రాల్లోని దోషిగా నిర్ధారించబడే వరకు వారు నిర్దోషి అనే సూత్రానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఇది ఆర్టికల్ 14లోని సమానత్వ సూత్రానికి, అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కుకు ఉల్లంఘన కలిగించేటట్లు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతిపక్ష నాయకులపై కూడా సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధంగా వాడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు పేర్కొనడం జరుగుతుంది. కాగా ప్రభుత్వం రాజకీయాలలో పారదర్శకత, అవినీతి నిర్మూలన, సుపరిపాలన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు పేర్కొనడం జరిగింది. అయితే గతంలో లా కమిషన్ తన 170వ రిపోర్ట్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే నేరాలకు అభియోగాలు మోపే దశ నుండే మంత్రులపై అనర్హత వేయాలని సిఫారసు చేయడం జరిగింది. అయితే భారత రాజ్యాంగాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం సవరిస్తారంటే రాజ్యాంగంలోని 368వ ఆర్టికల్ ప్రకారం సవరణ చేస్తారు. అయితే ఈ బిల్లుల వల్ల రాజకీయాలలో నేరాలు తగ్గే అవకాశం ఉంది. 2025 అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం 28 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 4092 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 45% మంది అంటే 1861 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నట్లు ఈ నివేదిక తెలపడం జరిగింది. ఇందులో అత్యధికంగా క్రిమినల్ కేసులను
పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో 79% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా రెండవ స్థానంలో కేరళ మరియు తెలంగాణలలో ఉమ్మడిగా 69% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.